ఇక కేసీఆర్ కుటుంబం కోటీశ్వర్లు అయిపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ వేదికగా డీలిమిటేషన్ మీటింగ్ పై విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయని ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు దొంగ నోట్లు ముద్రిస్తారని, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పంచింది దొంగ నోట్లేనని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ ఉన్నారన్నారు బండి సంజయ్. ప్రభుత్వ భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చిందన్నారు. కమిషన్ ఇచ్చిన వారికే చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. చెన్నై వేరు వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేరు టూర్ పిక్నిక్ లకి దొంగల మూట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్ లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే అంత చెప్పు. ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా. కేసీఆర్ కోర్టు బిడ్డ జైలు వేరు కదా. వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బయట ఉండదు కదా. కేరళలో డిస్కషన్ బయట పడ్డది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేదోలే వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి డీలిమిటేషన్ ఏందన్నా? అసెంబ్లీలో పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతి కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతి ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్క అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది ఇవాళ.